Hello students, here we are going to explain about nitration of benzene. So nitro group introduced into benzene ring when benzene is heated with a mixture of concentrated HNO3 and concentrated H2SO4. బెంజీన్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో H2SO4తో హీట్ చేసినప్పుడు నైట్రో గ్రూప్ అనేది బెంజీన్ రింగ్కి ఇన్సర్ట్ అవుతుంది. అంటే చూడండి, బెంజీన్ రియాక్ట్ విత్ మిక్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఈ మిక్చర్ని నైట్రేషన్ మిక్చర్ అంటున్నాం. నైట్రేషన్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేటెడ్ HNO3 ప్లస్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఆన్ హీటింగ్ produce nitrobenzene. Nitro group introduced into benzene ring. When benzene ring is heated with concentrated HNO3 and concentrated H2SO4, it is nitration. So nitration of benzene. So next mechanism of nitration చూస్తే, so first point, formation of nitration, nitronium ion. Nitronium ion అనేది ఫస్ట్ అనేది ఫామ్ అవ్వాలి. Stronger sulfuric acid protonates the nitric acid to form NO2 plus electrophile. ఈ HNO3ని నైట్రిక్ యాసిడ్ అంటున్నాం. H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక ప్రోటాను HNO3కి ఇస్తుంది. ప్రొటనేషన్ జరుగుతుంది. అంటే ఈ ప్రోటాన్ H2SO4 నుంచి HNO3కి ప్రొటనేషన్ జరుగుతుంది. చూడండి, H2SO4 HNO3 ఇట్లా ప్రొటనేషన్ జరగడం వల్ల ఈ లోన్ పేర్ అనేది హైడ్రోజన్ తీసుకుంటుంది. ప్లస్ అంటే లోన్ పేర్ ఆక్సిజన్ లోన్ పేర్ ప్రోటాన్ తీసుకోవడం వల్ల పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చేస్తుంది. ఇట్ గివ్స్ రైస్ టు వాటర్ రిమూవ్ అయితే మనకేమొస్తుంది, NO2. సో NO2 అనేది నైట్రో గ్రూప్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎలక్ట్రోఫైల్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్. అడిషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్ ఏంటి ఇక్కడ, NO2 ప్లస్ కదా. సో NO2 ప్లస్ అనేది ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ని ఈ బెంజీన్ తీసుకుంటుంది. ఈ నైట్రోజన్ మీద ఉన్న ఒక డబుల్ బాండ్ ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతుంది. సో NO2 అండ్ ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్స్ నైట్రో గ్రూప్ తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ డెఫిషియన్సీ వస్తుంది. ఈ కార్బన్ దగ్గర NO2 ఇన్సర్ట్ అయితే ఇక్కడ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి పాజిటివ్. సో ఇక్కడ డీలోకలైజేషన్ జరగడం వల్ల పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్. మొత్తానికి హైబ్రిడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మాత్రం డెఫిషియన్సీ ఉంది కదా. సో నైట్రో గ్రూప్ అండ్ దెన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ కూడా ఉంటుంది. ప్రతి కార్బన్కి కూడా హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్, సో నెక్స్ట్ చూస్తే లాస్ ఆఫ్ ప్రోటాన్ అండ్ రీస్టోరింగ్ ద అరోమాస్. సో ఈ స్ట్రక్చర్ పెట్టి వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ చేస్తే ఈ ప్రోటాన్ అనేది తీసేసుకొని H3O ప్లస్గా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న బాండ్ ఇలా ఫామ్ అవుతుంది. సో రీస్టోర్ అంటే అరోమాసిటీ మళ్ళీ రివర్స్ రీస్టోర్ అవుతుంది అండ్ ప్రోటాన్ అనేది లాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ నైట్రేషన్ ఆఫ్ బెంజీన్.